పాలస్తీనియన్లకి బ్రతుకు తెరువు కోసం ఇజ్రాయెల్ అవకాశం ఇస్తే వాళ్ళు కాస్త అక్కడ బ్రతుకు తెరువు కోసం పనులు చేసుకుంటూనే ఆయా ఇళ్లల్లో ఉన్నటువంటి పరిస్థితులను గురించి పాలస్తీనాలో ఉన్న టెర్రరిస్టులకి అణువణువు సమాచారం చెప్పడంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి పాలస్తీనా ఉగ్రవాదులు హమాస్ ఉగ్రవాదులు వాళ్ళనే వాడుకున్నారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనా పౌరులు తమ దేశంలో పనిచేయడానికి నిరాకరించింది. వాళ్ళకి ఇచ్చినటువంటి గతంలోని వర్క్ పర్మిట్లను రద్దు చేసి వాళ్ళ దేశానికి తిప్పి పంపించేసింది. బట్ మరి ఆ పనులు చేయడం ఎస్పెషల్లీ భవన నిర్మాణ కార్మికులు వాళ్ళకి కావాల్సి ఉన్నారు. పాలస్తీనా వాళ్ళు చేసే పని అదే. అసలు వాళ్ళు సొరంగాలే కట్టగలిగింది. అలాగే ఇప్పుడు ఆ పాలస్తీనా పౌరుల ప్లేస్లో భారతీయ పౌరులు తీసుకెళ్లాలనుకున్నటువంటి ఇజ్రాయెల్ భారతదేశంలో ప్రయత్నాలు చేస్తూ వచ్చిందని చెప్పుకున్నాం. ఒక్కొక్కరికి 1,50,000 నుంచి 4,5 లక్షల రూపాయల దాకా జీతాలు ఇచ్చేటటువంటి విధంగా పెట్టుకొచ్చింది. ఇప్పుడు తాజాగా 65,000 మంది తొలి దశలో ఇజ్రాయెల్కి వెళ్తూ ఉన్నారు. Israel will bring in nearly 65,000 foreign workers, including Indians, to fill construction jobs in the country amid the raging war in Gaza. The workers will come in from India, Sri Lanka and Uzbekistan. They will replace Palestinian workers who were sacked following Hamas attack on Israel October 7th. ఇప్పుడు టోటల్గా 65,000 మంది అంట. ఇందులో దాదాపుగా 50,000 మంది వరకు భారతీయులే ఉన్నారు. వీళ్ళు కాకుండా శ్రీలంక ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి కూడా తీసుకువెళ్తున్నారు.